నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. చివరి వరకు జీవితంలో ఎలా నిలబడాలో, ఎలా బతకాలో, ఎలా ఉండాలో నేర్పి మరీ వెళ్లిపోయారు. పోరాటాలు అంటే కేవలం ఆందోళనే కాదని ధైర్యంగా బతకడమని చెప్పి మరీ వెళ్లారు. చిరునవ్వుతో ఎలా మెలగాలో, విలువలతో ఎలా ఉండాలో, నలుగురితో ఎలా కలిసి ఉండాలో చెప్పకనే చెప్పి మరీ వెళ్లారు. ఇక ఆయన పలకరింపులు, ఆయన చూపించిన అభిమానాలు, ఆ కలివిడితనం, ఆ ప్రేమతత్వం గత కాలపు జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లారు. మాటల్లో చెప్పలేనంత విషాదం అలుముకుంది. అభిమానుల కన్నీరు కట్టలు తెంచుకుంది. ఆయనతో పంచుకున్న అనుభవాలు, పరిచయ అనుభూతులు ఒక్కసారిగా బల్లుమన్నాయి. ఆ మంచుతనాన్ని మనం చేసుకుంటూ ఎన్నో హృదయాలు మౌనంగా రోధిస్తూనే ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి జనం మనిషి, జనం నాడి తెలిసిన మనిషి. జనంలో కలిసి జనంతో కలిసి నడిచే మనిషి. జనం బాధలు తెలిసిన మనిషి, జనం గాథలు విన్న మనిషి. అందుకే ఆయనను అక్కడి వారంతా కోరుకున్నారు, కోరి ఏరి తమ నేతగా ఎంచుకున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు. పేదల పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలను ఎప్పుడూ మరిచిపోని మనిషిగా, మకిలి అంటని నిజమైన మట్టి మనిషిగా నిలిచిపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొందరు నాయకులు మాత్రం పదవులతో కాదు, ప్రజల మనసుల్లో సంపాదించిన స్థానంతో గుర్తుండిపోతారు. అలాంటి నాయకుల్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. కిందటి ఆదివారం ఉదయం తన ఇంట్లో తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు ఆద్యుడు, పూజ్యుడు, ఆరాధనీయుడైన కేసీఆర్తో తుది వరకు కలిసి నడిచారు. అందుకే ఆయనకు నర్సంపేట పట్టం కట్టింది. ప్రజాప్రతినిధిగా గుర్తించి శాసనసభకు పంపింది. కేసీఆర్ వెన్ను తట్టారు, జనం జైకొట్టారు. తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు. ఓరుగల్లు గడ్డపై ఒక రత్నమై వెలిగారు. తుది శ్వాస వరకు ప్రజా సమస్యలపైనే పోరు సల్పారు. రైతుల పక్షాన నిలిచారు. నిజాయితీగా అడుగులు వేశారు. తన కోసం తాను చేసుకున్నది ఏదైనా తనతోనే అంతరించిపోతుందని, సమాజం కోసం, సమాజం ప్రగతి కోసం చేసే ఏ పనైనా చిరకాలం, కలకాలం నిలిచిపోతుందని గ్రహించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తనను నమ్ముకున్న నర్సంపేట జనం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయన జనం నుండి విడదీయలేని నేతగా ఎదిగారు. జనం మనసుల్లో కొలువై నిలిచాడు. పేదల పెన్నిదిగా, బడుగుల ఆశాజ్యోతిగా ఎదిగాడు. గతంలో నర్సంపేట వేదికగా ఎంతో మంది నేతలు వచ్చారు, వెళ్లారు, గెలిచారు, ఓడారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డిది ఓ చెరిగిపోని అధ్యాయం, చిరిగిపోని పేజీ, ఎన్నాళ్ళైనా నిలిచిపోయే చరిత్ర. పెద్ది సుదర్శన్ రెడ్డి సాధారణ రాజకీయవేత్తలకు భిన్నంగా కనిపించే వ్యక్తిత్వం. నడకలో, నడవడికలో కలివిడితనం ఆయన నైజం. అందుకే ఆయనది ఓ భిన్న రాజకీయ విధానం. ఎదుటివారు చెప్పేది శాంతంగా వినడం, సమస్యను ఆకలింపు చేసుకోవడం, పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఆయన విధానం. ఎన్నికల సమయంలో మెరుపులా మెరిసి మాయమయ్యే నేత కాదు కనుకనే ఇప్పటికీ నర్సంపేటలో ఆయన హవా ఓ పవిత్ర గంగా జల ప్రవాహంలా సాగింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది రాజకీయ హోదా కాదు, పలకరింపులో కనిపించే ఆప్యాయత. సమస్య చెప్పడానికి వచ్చిన వ్యక్తి సమస్య ఓపికగా వినడం, సాధ్యమైనంత వరకు పరిష్కారం కోసం ప్రయత్నించడం, ప్రజలతో దగ్గరగా మెలగాలనే తత్వం. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లే నాయకత్వం కాదు, సాధారణ రోజుల్లోనూ ప్రజల మధ్య కనిపించాలనే భావన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా జీవితానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆస్పత్రి నుంచి ఆయన మరణ వార్త బయటకు వచ్చిన క్షణం నుండి చాలా మంది ఆ చేదు నిజాన్ని నమ్మలేకపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరన్న వేదనతో, ఆవేదనతో ఆయనతో మాట్లాడిన జ్ఞాపకాలు, ఆయనను కలిసి ధైర్యం పొందిన క్షణాలు, ఆయనను తమవాడిగా భావించిన అనుబంధాలను గుర్తు చేసుకుంటూ నర్సంపేట కన్నీళ్లు పెట్టుకుంటుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారన్న వార్త వెలువడగానే నర్సంపేటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి నడిచిన అనుచరులు ఆస్పత్రి వద్దకు చేరుకొని కన్నీటి నివాళులర్పించారు. (1974) ఆగస్టు 6న వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి జెడ్పీటీసీగా గెలుపొందారు. 2004లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్గా, 2005లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 8 సంవత్సరాలు వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి వరంగల్ జిల్లాలో ఊపిరిలూదారు. అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి నేతగా రాజకీయ గుర్తింపును పొందారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన మహాగర్జన లాంటి చారిత్రాత్మక సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరగడం, దానికి ఆయనే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించడం విశేషం. రెండు 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పెద్ది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 17,000 ఓట్ల భారీ మెజారిటీతో నర్సంపేట నుండి విజయం సాధించారు. 2018లో శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గులాబీ దళంలో తనదైన ముద్ర వేసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో మెలిగిన జ్ఞాపకాలను తలుచుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నర్సంపేట పెద్ద దిక్కుకు ఘన నివాళులర్పిస్తున్నారు.